దే ఆర్ ట్రైయింగ్, చూద్దాం. సార్ అంటే ఇందాక మీరు అన్నారు చాలామంది కొత్త దర్శకులను మీరు వరుసగా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ వలన వాళ్ళు స్క్రిప్ట్ మీద ఎక్కువ టైం కేటాయించడం, సినిమాకి మధ్య గ్యాప్ రావటం, అంటే మీ అండర్‌లో వర్క్ చేయటం వల్లే వాళ్ళకి ఆ విధానం అనేది అవలంబిందని చెప్పి అనుకోవచ్చు. వంశీ పైడిపల్లి గారికి గాని, బోయపాటి గారికి గాని ఎవరు చేసినా సరే. యాహ్! న్యాచురల్‌గా అంటే ఇప్పుడు ఒక్కొక్క దర్శకుడిది ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటది. ఇప్పుడు సుకుమార్ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ 3 దర్శకుల్లో మా సుకుమార్ ఒకడు. నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మా బన్నీ ఇవాళ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక టాప్ రేంజ్‌లోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరిది సుకుమార్‌ది ఒక వర్కింగ్ స్టైల్, బోయపాటిది ఒక వర్కింగ్ స్టైల్, భాస్కర్‌ది ఒక వర్కింగ్ స్టైల్, వంశీది ఒక వర్కింగ్ స్టైల్. ఇట్లా డిఫరెంట్. పోతే మేమందరం ఇందాక వారన్నట్టు హీరోలు కూడా గ్రో అయిన హీరోలు. యెస్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, నేను అందరం ఆల్మోస్ట్ ఎన్టీఆర్ మాకు సీనియర్. నేను డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు. బట్ నేను ప్రొడ్యూసర్ అయినప్పుడే ప్రభాస్, బన్నీ ముగ్గురు సినిమాలు మేము ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. నాది దిల్ రిలీజ్ ముందు గంగోత్రి రిలీజ్ ముందు ప్రభాస్ది సెకండ్ ఫిలిం రాఘవేంద్ర. 1 వీక్లో. సో అందరం అలాగే గ్రో అయ్యాం. ఇప్పుడు ప్రభాసు, బన్నీ, ఎన్టీఆర్ మేమందరం జర్నీ వాళ్ళందరూ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ 20 ఇయర్స్లో మా జర్నీ ఇట్స్ అ గ్రేట్ జర్నీ. మొన్నే బన్నీ, నేను, సుకుమార్ అనుకున్నాం. ఆర్యాకి పనిచేసిన అందరు ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు 20 ఇయర్స్ మే 7థ్కి అందరినీ ఒక దగ్గర రీయూనియన్ చేద్దామని అనుకుంటున్నాం మే 7థ్కి. మేబీ అందరు అవైలబుల్ ఉంటే అది కూడా ఒక ఈవెంట్ చేస్తాం. సో అలా నేర్చుకోవడమే. ఇప్పుడు వాళ్ళందరూ నేర్చుకోవడం వల్లే పెద్ద దర్శకులు అయ్యారు. ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వీళ్ళు కూడా 2 ఇయర్స్ జర్నీ చేశారంటే దీని తర్వాత వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఓహో, ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, ఎలా వర్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకు ఎక్స్పీరియన్సే అవుతుంది. అంటే ఒక బ్యానర్ అప్‌గ్రేడ్ అవ్వాలంటే కంపల్సరీ కంటెంట్‌తో పాటు స్టార్ హీరోలతో చేయడం కూడా ఇంపార్టెంట్. మీ ఎస్‌విసి అలాగే అయింది. ఈవెన్ భవిష్యత్తులో డీపీఆర్ అనేది